రంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. భారతీనగర్, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో 5,65,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, డిఈ వెంకటరమణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తము 5,65,00,000తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానికంగా ఉండే కాలనీలలో మౌలిక వసతులు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మహిళా భవనాలు కానీ, ఏదున్న పబ్లిక్ అవసరాల మేరకు తప్పకుండా సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ వారు, కాలనీ వాసులు అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు రామచంద్రాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తము 5,65,00,000తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానికంగా ఉండే కాలనీలలో మౌలిక వసతులు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మహిళా భవనాలు కానీ, ఏదున్న పబ్లిక్ అవసరాల మేరకు తప్పకుండా సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ వారు, కాలనీ వాసులు అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు రామచంద్రాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తము 5,65,00,000తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానికంగా ఉండే కాలనీలలో మౌలిక వసతులు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మహిళా భవనాలు కానీ, ఏదున్న పబ్లిక్ అవసరాల మేరకు తప్పకుండా సమస్యలను సేకరించి పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్ గారు, రిటైర్డ్ టీచర్ అసోసియేషన్ వారు, కాలనీ వాసులు అందరికీ పేరు పేరుని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు రామచంద్రాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతీనగర్లో 2,51,00,000, రామచంద్రాపూర్లో 3,14,00,000, మొత్తము 5,65,00,000తోటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్థానికంగా ఉండే కాలనీలలో మౌలిక వసతులు కానీ,